Hello viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style sheets. In this session 43, we are going to discuss about div tags. We already discussed 5 or 6 classes in div tag. This is session 43. We are taking here 3 div tags using in the program. For this I am taking one notepad. In this notepad I am taking a new file. Here, before going to this, I am saving in this save as. This program is using 3 div tags. 3 div tags. Tags.html. This is the program name. Save. After this, take here comment line, program on 3 div tags. Enter HTML, head, title, begin. 3 div tags కాబట్టి ఇది కాపీ చేసి ఇది అలాగే ఇక్కడ పెట్టేస్తాను. 3 div tags. After this, title, close. Now in this title, here we are going to take style. Style type is equals to double quotation txt/css double quotation close. This is close. This one. After this, style close. Style close. This one. After this, I am closing head. Head close. After this, I am taking body. దీంట్లో బాడీ తీసుకుంటున్నా. మళ్ళీ బాడీ క్లోజ్ చేస్తున్నాను. దీనికి పోయి బాడీ లోపల నేను ఏం చేస్తున్నాను అంటే div ట్యాగ్స్ తీసుకుంటాను. div తీసుకొని దిస్ ఈజ్ ఫస్ట్ div ట్యాగ్ అని పెడుతున్నా. div ట్యాగ్ లేదా ఫస్ట్ div ట్యాగ్ కనుక div ట్యాగ్ 1 అని పెడతాను. అప్పుడు ఈజీగా ఉంటుంది. div ట్యాగ్ 1 div క్లోజ్ చేస్తున్నా. div ఇన్ ద సేమ్ వే దీన్నే తీసుకొని కాపీ చేస్తాను. ఈ div ట్యాగ్నే తీసుకొని 2 times కాపీ చేసి div ట్యాగ్ 2. దిస్ ఈజ్ div ట్యాగ్ 3. ఓకే, కంట్రోల్ S సేవ్. ఇప్పుడు బాడీ క్లోజ్ చేశాను. ఆల్రెడీ HTML క్లోజ్ చేస్తాను. బాడీ ఆల్రెడీ క్లోజ్ చేశాను. HTML ఇప్పుడు క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ div ట్యాగ్ లోపల దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్రోగ్రాంలోకి వెళ్ళి ఎక్కడ సేవ్ చేశానో అక్కడికి వెళ్దాం. It is taking time. దీన్ని ఓపెన్ చేస్తున్నా. దీని లోపల ఎక్కడైతే దీన్ని సేవ్ చేసాము అక్కడికి వెళ్తాం. div ట్యాగ్, దిస్ ఈజ్ div ట్యాగ్ 1. డెస్క్టాప్ మీద CSS ప్రోగ్రామ్స్లో మనం ఫస్ట్ div ట్యాగ్ కాదు 3 div ట్యాగ్స్ అని పెట్టినాం. దీన్ని రైట్ క్లిక్, ఓపెన్ విత్, గో టు గూగుల్ క్రోమ్, ఓపెన్ ఇట్. ఈ విధంగా మనకు వచ్చింది. దిస్ ఈజ్ div ట్యాగ్ 1, దిస్ ఈజ్ div ట్యాగ్ 2, div ట్యాగ్ 3 అని ఈ విధంగా వచ్చింది.
ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టైల్స్ ఇవ్వాలి. స్టైల్ టైప్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇచ్చే మునుపు ఏం చేస్తామంటే మనము డివ్ ట్యాగ్కి ఐడి తీసుకుంటాం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో div1 అని డబుల్ కొటేషన్ క్లోజ్ చేసేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఈ డివ్ ట్యాగ్ కూడా div ఐడి అనేసి టైప్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ div2 డబుల్ కొటేషన్ క్లోజ్. ఇన్ ద సేమ్ వే థర్డ్ div ట్యాగ్ కూడా ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ div3 డబుల్ కొటేషన్ క్లోజ్. ఈ విధంగా ఇచ్చి Ctrl+S సేవ్ చేస్తాం. ఈ డివ్ ట్యాగ్స్ అన్నిటికీ ఇక్కడ మనం స్టైల్స్ ఇస్తాం. స్టైల్స్ ఇచ్చే మునుపు ఐడి తీసుకున్నాం కాబట్టి ఐడికి మనం సిఎస్ఎస్లో ఏం చేస్తామంటే యాష్ అనే సింబల్ యూజ్ చేస్తాం. యాష్ div1 ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ ఇస్తాం. ఫస్ట్ ఏం ప్రాపర్టీ, పొజిషన్. ఆల్రెడీ మనం ఇంత మునుపు టేబుల్స్లో చూసాం. పొజిషన్ అబ్సల్యూట్ సెమీకోలన్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి టాప్. పొజిషన్ ఇచ్చిన వెంటనే టాప్ ఎంత ఉండాలో 50 పిక్సెల్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తాను, మళ్ళీ అవసరమైతే మార్చుకున్నాను. 20 పిక్సెల్స్. నెక్స్ట్ విడ్త్ కావాలి, కోలన్ 200 పిక్సెల్స్ ఇచ్చి Ctrl+S సేవ్ చేసి జస్ట్ ఒక్కసారి పోయేసి దాన్ని రీఫ్రెష్ చేస్తాం. ఏం చేంజ్ లేదు కాబట్టి ఇంకా విడ్త్ అయింది. హైట్ కూడా ఇస్తాం. విడ్త్ అవ్వలేదు, విడ్త్ ఇస్తాం. విడ్త్ కోలన్, విడ్త్ ఎంత ఉండాలంటే 200 పిక్సెల్స్ సెమీకోలన్. అలాగే హైట్ ఇస్తాను, కోలన్ 50 పిక్సెల్స్ సెమీకోలన్. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను దీనికి, బ్యాక్ గ్రౌండ్ -కలర్ కోలన్. ఏమిస్తా అంటే లైట్ గ్రీన్ అని ఇస్తా, గ్రీన్ సెమీకోలన్ ఇచ్చి విడ్త్ ఇచ్చేసాను ఆల్రెడీ, మళ్ళీ అవసరం. సో Ctrl+S సేవ్, గో టు క్రోమ్ బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. నో, రావడం లేదు. అన్నిటికీ ఇచ్చేస్తాం ఒకటేసారి. div హ్యాష్ ఐడి పెట్టలేదు, ఐడి Ctrl+S ఐడి మాత్రమే తీసుకున్నాం. ఐడి Ctrl+S. ఇప్పుడు పోయి రీఫ్రెష్ చేస్తాం. దిస్ div ట్యాగ్ 1 అనే దానికి ఈ విధంగా వచ్చింది. సరే, ఇప్పుడు వెళ్ళేసి మిగతా వాటికి కూడా ఇదే కాపీ చేస్తాం. div1 అనేది కదా, ఇది కాపీ చేసి 3 టైమ్స్ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు మూడు div ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి 3 div ట్యాగ్స్కి నేను ఇవ్వాలి. ఫస్ట్ div ట్యాగ్కి ఇచ్చాను, ఈ div ట్యాగ్కు 2 అని ఇస్తాను. దీంట్లో పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 50 పిక్సెల్స్ ఇస్తే 50 పిక్సెల్స్. ఇది వచ్చి 200, ఇది 50 పిక్సెల్స్. div ట్యాగ్ 3 వచ్చేసి కలరు అదే ఇవ్వకుండా మీకు చేంజ్ కనపడడానికి ఆరెంజ్ అని ఏదో ఒకటి ఇస్తాను, ఆరెంజ్. ఇది div ట్యాగ్ 3 అని పెడతాను. ఇక్కడ పెట్టి అబ్సల్యూటే 50 పిక్సెల్స్ లేదంటే 80 పిక్సెల్స్ అని ఇస్తాను. కొంచెం కింద రావాలి కాబట్టి 80 పిక్సెల్స్. ఇది వచ్చి 80 పిక్సెల్స్ ఇస్తాం. చూద్దాం ఎలా మారుతుందో, దాన్ని బట్టి మనం మార్చుకున్నాం. 50. ఇది లైట్ గ్రీన్ కాదు, లైట్ బ్లూ అని ఇస్తాను, చేంజ్ కావాలి తెలియడానికి. లైట్ బ్లూ. Ctrl+Sలోకి వెళ్ళి సేవ్ చేసి ఇప్పుడు పోయేసి దీన్ని ఈ విధంగా చేస్తాం. దిస్ ఇస్ div ట్యాగ్ 2, దిస్ ఇస్ div ట్యాగ్ 3. రెండు ఒకటే చోట ఎందుకు వచ్చాయంటే హైట్ రెండింటికి ఒకటే ఉంది.
అందువల్ల ఇది 50 పిక్సెల్స్ ఉంది, అది అట్లే ఉంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే 30 పిక్సెల్స్ అని ఇస్తాను. చేంజ్ చేశాను కదా, జస్ట్ పోయేసి రిఫ్రెష్ చేస్తాము, చేంజ్ కనపడుతుంది. కొద్దిగా పైకి వచ్చింది, ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి కాబట్టి 20 పిక్సెల్స్ ఇస్తాను. Ctrl+S, గో టు క్రోమ్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడండి కొద్దిగా పైకి కనపడుతుంది. ఇది ఇంకొంచెం లెఫ్ట్ నుండి ఇలా రావాలంటే లెఫ్ట్ నుంచి ఇలా రావాలి. ఇది 20 పిక్సెల్స్ ఇచ్చాం కదా, ఇది 30 ఇచ్చి చూస్తాను. Ctrl+S, అప్పుడు కొద్దిగా ముందుకు కదులుతుంది, కొంచెం ముందుకు కలిగింది. ఇంకా కొంచెం ముందుకు కదలాలంటే 30 కాదు 40 ఇస్తాను. 40, Ctrl+S, జస్ట్ గో టు క్రోమ్, రిఫ్రెష్ ఇట్. ఈ విధంగా దిస్ ఈజ్ div tag 1, దిస్ ఈజ్ div tag 2, దిస్ ఈజ్ div tag 3ని ఈ విధంగా 3 div tags తీసుకొని వాటికి మనం ఐడి ద్వారా డిఫరెంట్ కలర్స్ ఇచ్చి ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. ఇది దీనికి చాలా గ్యాప్ ఉంది, దానికి తక్కువ ఉంది కాబట్టి ఈ div tagకి 50 చాలదు, 60 ఇచ్చి చూస్తాను. లెఫ్ట్ నుంచి 50 ఇస్తాను, ఇప్పుడు సరిపోతుంది. రిఫ్రెష్ ఇట్, కొంచెం ఇప్పుడు నీట్గా ఉంది చూడడానికి. ఓకే, ఈ విధంగా మనము div tagsకి డిఫరెంట్ పొజిషను, టాపు, లెఫ్ట్, విడ్త్, హైటు, బ్యాక్గ్రౌండ్ కలరు ఈ ఐడి ద్వారా మనం ఇచ్చుకోవచ్చు. ఐడి అన్నప్పుడు మనం ఏమి చేయాలంటే ఇక్కడ యాష్ అనేసి ఇవ్వాలి. యాష్ div1, యాష్ div2, యాష్ div2. యాష్ అన్నప్పుడు ఐడికి అది సింబల్ అనమాట. ఇది ప్రోగ్రామ్ డాక్యుమెంటేషన్ కోసం దీన్ని ఇక్కడ కాపీ చేస్తాను తెలియడానికి. అలా యూట్యూబ్లో చూసుకునేటప్పుడు ఇది ప్రోగ్రామ్ అనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగా 3 div tagsని తీసుకొని మనం చేయొచ్చండి దీన్ని. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్